ఐవీఎఫ్ త్రూ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగాలి అంటే వెయిట్ మ్యాటర్స్, డయట్ మ్యాటర్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ the amount of drugs we give you also increases. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల చాలా వరకు డాక్టర్ డైటీషియన్ కంటే యు ఆర్ ద బెస్ట్ జడ్జ్. సో డాక్టర్, మరి ఐవీఎఫ్ త్రూ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగాలి అంటే ఏమన్నా ఉందా, ప్రాసెస్ ఏమన్నా ఉందంటారా? ఏం చేయొచ్చు? సో మనం ఐవీఎఫ్కి వెళ్తున్నాము అంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందలేదు ఆర్ దెర్ ఇస్ సమ్ అదర్ కాజ్. ఒకవేళ అబ్బాయిల వైపు చూసుకుంటే డిఎఫ్ఐ అనేది ఒకటి చెక్ చేస్తే స్పమ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. స్పమ్ క్వాలిటీ బాగాలేదు అని మనకు ముందే తెలిస్తే దాని తర్వాత మైక్రోఫ్లూయిడిక్స్ కానీ పిక్సీ కానీ టీసా కానీ చేసి మనం బెస్ట్ స్పమ్ సెలెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అమ్మాయిల వైపు వచ్చేసరికి వెయిట్ మ్యాటర్స్, డయట్ మ్యాటర్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెస్. అన్నీ బాగున్నా ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్డ్ అవుట్ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ వి గివ్ యూ ఆల్సో ఇంక్రీజెస్. మేము ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాకపోవచ్చు. సో స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే చాలా బెటర్. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. బట్ మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం చేసినప్పుడు ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ డెఫినెట్గా తగ్గుతుంది. మంచిగా ఒక 8 hours అయినా నిద్ర పడుతుంది. సో ఎక్సర్సైజ్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డే. చాలా మందికి టైం దొరకదంట. నేను ఒకటే చెప్తా, ఎంత బిజీగా ఉన్నా స్నానం చేయకుండా ఎక్కడికి వెళ్ళరు కదా. సో ఎక్సర్సైజ్ కూడా అలానే అనుకోవాలి. డోంట్ థింక్ ఇట్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్ స్టైల్. పొద్దున్న లేసి బ్రష్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్కడ వీలైతే అక్కడ. ఇంటి బయటికి వెళ్ళి చేయగలమంటే సంతోషం, జిమ్కి వెళ్తామంటే మరీ సంతోషం, ఇంట్లోనే చేస్తామన్నా ఓకే. ఏదో ఒక విధంగా ఎక్సర్సైజ్ చేస్తే ఇద్దరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి బెటర్. వెయిట్ కంట్రోల్లో ఉంటే మాకైనా ఈజీ, మీకైనా ఈజీ, తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా. ఓకే. సో మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల చాలా వరకు పీసీఓడీని తగ్గించుకోవచ్చు అన్నారు. సో వాట్ కుడ్ బి దోస్ చేంజెస్ అంటారు? డయట్, జంక్ ఫుడ్ తగ్గియాలి, ఆయిల్ 50% తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ విచ్ యు ఆర్ బయింగ్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్ ఇన్ ఏ కవర్, అదంతా ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మేము కెలాగ్స్ తింటున్నాను డైలీ, అది చాలా హెల్దీ అనుకుంటే కాదు. ఇంట్లో ఫ్రెష్ గా వండుకొని తినగలిగేది ఇన్ కంట్రోల్డ్ పోర్షన్స్ విల్ గివ్ యూ మచ్ బిగ్గర్ బెనిఫిట్. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు. అండ్ దట్ ఆల్సో మేక్ షూర్ దేర్ ఇస్ మోర్ గ్రీన్ ఆన్ యువర్ ప్లేట్. లెస్ కార్బోహైడ్రేట్స్. అంటే రైస్ తింటున్నారు, రైస్ ఇంత, కూర ఇంత తింటే రివర్స్ ఇట్, కూర ఇంత, రైస్ ఇంత. కొంతమందికి గ్లూటెన్ అనేది పడదు. సో హౌ డు యూ నో దట్ అంటే మీకు ఏమైనా పర్టికులర్ ఫుడ్ తినగానే బ్లోటింగ్ అవుతుంది అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, బర్ప్ చేస్తున్నాం, గ్యాస్ బాగా పాస్ చేస్తున్నాము, యువర్ బాడీ ఈస్ టెలింగ్ యూ ఇది నాకు నచ్చలేదు, నాకు ఇది వద్దు. లిజన్ టు యువర్ బాడీ. డాక్టర్ డైటీషియన్ కంటే యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ టు నో విచ్ ఫుడ్ విల్ సూట్ యూ. ఏదైనా పర్టికులర్ ఫుడ్ తినగానే అన్ఈజీగా ఫీల్ అవుతున్నామంటే దాన్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే. సో అండర్స్టాండ్ వాట్ సూట్స్ యువర్ బాడీ, వాట్ డజంట్ సూట్. దాని ప్రకారం వెళ్తే హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎస్.